హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి తొలి ఏకాదశి పండగ కదండి. పేలాల పిండి చేస్తాను రండి. ఎలా చేస్తానో చూడండి. మీరైతే ఎలా చేస్తారో, నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి నాకు. జొన్నలు వేయించుకుందాం రండి. తెల్ల జొన్నలు మనకు కావాల్సినన్ని. ఇన్ని అన్నీ ఏం లేదు, ఒక గ్లాస్ తీసుకున్నా. నేను ఇంట్లో ఉంటాయండి ఇప్పుడు జొన్నలు. నేను దోసపిండికి కానీ రాగులు, దోశలు వేసుకోవడానికి రాగులు, జొన్నలు, అటుకులు, బియ్యము, పప్పు ఇవన్నీ అదో గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకుంటానండి పిల్లలకు దోశలు వేయటానికి. అందుకని జొన్నలు కూడా ఉంటాయి, రాగులు ఉంటాయి ఎప్పుడు ఇంట్లో. ఈ జొన్నలు వేయించుకుందామండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టి జొన్నలు ఎలా వేయించుతున్నాను చూడండి. ఎగురుతున్నాయని మూత కూడా పెట్టాను. ఇట్లా 4-5 ట్రిప్పులు వేయించాను అన్నమాట. భలే ఎగుతున్నాయండి జొన్నలు కూడా. టపటపా ఎగినాయి జొన్నలు కూడా బాగానే. ఇట్లా 4-5 సార్లు వేసాను అన్నమాట. బెల్లం కూడా ఒక పావు కేజీ, పావు కేజీ జొన్నలు ఉంటాయండి. ఒక పావు కేజీ బెల్లాన్ని కూడా సన్నగా తురుముకున్నామండి. అది గడ్డలు కూడా కాకుండా తురిమాను. ఈ తొలి ఏకాదశి రోజున ఈ పేలాల పిండి తినపోతే రాకాసులై పుడతారంటండి. అంటే రాక్షసులయ్యి అని వెనక పెద్దల నుంచి వస్తుంది ఇది. తొలి ఏకాదశి రోజున ఈ పేలాల పిండి ఎందుకు తింటారో మా అమ్మని అడిగితే చెప్పింది. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారంట. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినపోతే రాకాసులై పుడతారంట అని మా అమ్మ పనిమాల రోట్లో దంచేది మా చిన్నప్పుడు. ఇట్లాగే జొన్నలు వేయించి దంచేది. ఇంకా మా కాలం వచ్చేటప్పటికి మేము మొక్కజొన్న పేలాలను తెచ్చి అవి మిక్సీ పట్టుకునేవాళ్ళం. లేదంటే పేలాల పిండి అమ్ముతారండి కొట్టల్లో. ఈ బెల్లం చూడండి ఎలా తురిమాము. ఇలా తురుముకోవాలి. జస్ట్ 5 నిమిషాల వీడియోలే అండి, చిన్న వీడియో చేస్తున్నా. రేపే కదండి తొలి ఏకాదశి రోజున ఇలా చేసుకోవడం వెనకటి నుంచి ఆనవాయితీగా వచ్చింది. పండగ ఫెస్టివల్ కూడా ఇంకా చేస్తాను, చేసే ఉన్నాయి, ఇంకో వీడియోలో పెడతాను. బెల్లం ఇలా తురుముకోవాలి. మా కోడలు తురిమింది. యాలక్కాయలు కూడా వలుసుకుందాం మనం. వీటిల్లోకి వేయటానికి 10 యాలకులు తీసుకుని తొక్కలు తీసేసాను. తొక్క అయితే నోటికి అడ్డం వస్తుందని గింజల వరకే వేసా యాలకులు. ఈ పేలాలు, ఈ బెల్లము, యాలక్కాయలు మొత్తం కలిసి మిక్సీ పడదాం. ఇప్పుడు యాలక్కాయలు అలా ఒలిసాను అనమాట. 10 యాలక్కాయలు కూడా గింజలన్నీ తీసాను. నేనే ఒలిసాయి. నాకు ఆ పైన పీల్ వేయటం అంత ఇష్టం ఉండదు. ఏటిల్లో అయినా సరే సీడ్సే వేస్తాను నేను. మిక్సీ పట్టుకుందాం చూడండి. ఈ పేలాలన్నీ కూడా మొక్కజొన్నలన్నీ వేయించితే ఇలా పేలాలలాగా అయినాయి. ఈ పేలాలన్నీ కూడా ఇలా వేసుకుందాం మిక్సీలో. ఫస్ట్ ఇవి ఒకసారి ఒక రౌండ్ తిప్పేశాక బెల్లం వేసి యాలక్కాయలు వేద్దాం. చాలా టేస్టీగా వచ్చింది. పిండి మాత్రం తిన్నప్పుడు మనం సొంతంగా వేయించుకుంటున్నాం కదా. అమ్మే పిండి అనుకోండి, ఒక 2-3 సార్లు అమ్మే పిండే కొనుక్కొచ్చాము. అది ఎలా వచ్చిందో అంటే ఎలా పడతారో కూడా తెలియదు మనకి. మనం చేసుకున్నది చాలా బాగుంటుంది కదండి. ఇట్లా మిక్సీ వేసుకున్నాం కదా. యాలక్కాయ గింజలు వేస్తున్నా, యాలకుల గింజలు. ఈ విత్తనాలు పడేసేస్తా. బెల్లం కూడా వేద్దాం. ఇంకో సగం బెల్లం ఇంకొక వాయిలో వేస్తా. ఇప్పుడు ఒక వాయి వేసి ఇంకో వాయి పడతాను మళ్ళీ.
2 సార్లు వేసా మిక్సీ జారు. చూడండి, చాలా థ్యాంక్స్ అండి అందరికీ చూస్తున్నందుకు. చాలా బాగా చూస్తున్నారు వీడియోలు కూడా. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకొక 100కి వెళ్తుందండి వీడియో. మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది.